గ్రామ దేవతలకి బోనాలు సమర్పించుకున్నాక ఇంట్లో నోములకు సంబంధించిన పనులు స్టార్ట్ చేయాలి అని ఇంతకుముందు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నా కదా. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కింద ఆ వీడియో అయితే లింక్ ఇస్తాను. తప్పకుండా ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. నోములకు సంబంధించిన పనులు స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ దేవుని ఇంట్లో ఉన్న పనులే స్టార్ట్ చేస్తాము. దేవుని ఇంట్లో తవ్వుతుంటది మాకు. మల్లన దేవుడు ఉన్న ప్రతి ఒక్కరికి తవ్వుతూ అంటే ఏంటిదో తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. తవ్వుతు కిందనైతే గద్దె ఉంటది. ఆ గద్దెను బుదించుకోవాలి. తవ్వుతు మీద తొట్టె ఉంటది. తొట్టెని బుదియాలి. పట్టువలు ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇలా అన్ని క్లీన్ చేసుకొని అయితే మంచిగా పత్తిర్లేసి గంగ నీళ్ళు పోసి ఇవన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత పూతగంధం రాసి బొట్లు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ తెల్లబిండితోటి బొట్లు పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నాక బోనాలు ఇట్లా అవన్నీ చేసుడు ఉంటుంది. దీపావళి పండుగ రోజు అసలు పనే తీరదు. ఎంత కాదన్నా టైం అస్సలే సరిపోదు. ఎంత చేసినా పనులే ఉంటాయి ఆ రోజు. నాకు పెళ్లికి ముందే ఇవన్నీ చేయాలి అని అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మాకు నోములు లేకపోయినా అమ్మమ్మ వాళ్ళకి నోములు ఉండేది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే కాబట్టి ప్రతి దీపావళికి అమ్మమ్మకైతే హెల్ప్ చేసేదాన్ని. అట్లా ఆ తర్వాత ఇంకా పెళ్ళైనాక మా ఇంటికి నేను వచ్చినాక మా ఇంటి దగ్గర కూడా చేయడం అలవాటైపోయింది. సంవత్సరానికి 3 సార్లు ఈ తవ్వుతును గద్దెను తొట్టెను ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే బొట్లు పెట్టుకుంటాం. దేవుని ఇంట్లోకి చూడంగానే గద్దె పైన మల్లన దేవుడు మెరిసిపోవాలి. అంత అందంగా ముస్తాబు చేస్తేనే మస్తు ఉంటాడు. మల్లన దేవునికి పట్నాలు అయితే ఇంకా సంబరం అట. మాకు పట్నాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీతోటి అయితే షేర్ చేసుకుంటా. ఈసారి నాతోటి అయితే మా తోటికోడలు కూడా కొంచెం బొట్లు పెట్టడంలో హెల్ప్ చేసింది. ఇంకా మొత్తానికైతే వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకీ మీకు పట్నాలు అంటే తెలుసా? మల్లన దేవుడు ఎంతమందికి ఉన్నారు? తవ్వుతును ఉదిస్తారా మీకు? కామెంట్ చేయండి. నేను పుదిచ్చిన విధానం నేను బొట్లు పెట్టితే గద్దె పైన మల్లన దేవుడు ఎట్లున్నాడో చివర్లో కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. చూసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.